షలోమ్ షలోమ్ అందరికీ. ఎస్వరం ప్రాంతం కాకినాడలో ఈరోజు నాగన్న గారి కుమారుడు వీరాజ్ గారి యొక్క ఆత్మశాంతి నిమిత్తము, బెన్నాశ్రయ గారి యొక్క తండ్రి వీరాజ్ గారి యొక్క ఆత్మశాంతి నిమిత్తము తోరా స్టడీ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తోరా స్టడీ ద్వారా చేస్తున్నటువంటి దయగల కార్యముల ద్వారా వారి యొక్క ఆత్మకు శాంతి కలుగునుగాక. సో నేరుగా మనము తోరా స్టడీ ప్రారంభిస్తాం. మనం ఎప్పుడు కూడా తిక్కున్నుల్లాం అని చెప్తూ ఉన్నాం. తిక్కున్నుల్లాం అంటే ఫిక్సింగ్ ద వరల్డ్ అని మనకి చాలా సార్లు ఈ మాట విన్నాము. రిపేరింగ్ ద వరల్డ్ లేకపోతే రెస్టోరేషన్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచాన్ని తిరిగి పునరుద్ధీకరించడము, ఫిక్స్ చేయడము, ఇలాంటి వర్డ్స్ మనము వింటూ ఉన్నాము గత కాలంలో. సో ఈరోజు మన టాపిక్ దాని గురించే ఇంకా కొంచెం లోతుగా అధ్యయనం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ఇంపార్టెంట్ అయినటువంటి అంశము మనందరికీ. అందుకనే ఫిక్సింగ్ అంటే ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క జీవితంను ఎప్పుడైతే మనం ఏంటంటే ఫిక్సింగ్ ద వరల్డ్ అండ్ ఫిక్సింగ్ వన్ సెల్ఫ్ అని రెండు విధాలుగా మనం నేర్చుకుంటూ వచ్చాము. సో యాక్చువల్గా తిక్కున్నుల్లాం అని అంటే ఎక్కడ కనిపిస్తుంది ఈ యొక్క పదము? మనకి మిష్నాలో కనిపిస్తుంది, తర్వాత కబలిస్టిక్ టీచింగ్స్లో కనిపిస్తుంది. కానీ ప్రతిరోజు మనం చేసేటటువంటి ప్రార్థనలో కనిపిస్తుంది అన్న సంగతి చాలామందికి తెలియదు. మనము ప్రార్థన చేసి చివరిగా అల్లైను ప్రేయర్ చేస్తాం. అల్లైను ప్రార్థన చేస్తున్నప్పుడు సెకండ్ పేరాలో అల్కేన్ నికావే లెఖా షేమ్ మెలోకైను లిరోద్ మెహేరా బెతిఫేరెతు జేఖా అని చెప్తాం. మీ అపారమైన వైభవమును మేము త్వరగా చూచున్నట్లు, మీ అపారమైన వైభవమును మేము త్వరగా చూచున్నట్లు. లే వీర్ గిల్లులి మిన్హా రేట్స్, భూమి మీద నుండి విగ్రహాలు తొలగించబడి వ్యాలిలీం కారో తిక్కారేతూన్. ఆ తర్వాత వస్తుంది లే తక్కే నొల్లాం బెమల్ఖూత్ షద్దాయ్. లే తక్కే నొల్లాం అన్న మాటే మనకి తిక్కు నొల్లాం. లే తక్కే నొల్లాం టు పర్ఫెక్ట్ ద వరల్డ్. మనం తెలుగులో ఏం చెప్తున్నాం? సర్వశక్తిని యొక్క సార్వభౌమాధికారము ద్వారా, సర్వశక్తిని యొక్క సార్వభౌమాధికారము ద్వారా ప్రపంచమంతయు బాగు చెయ్యబడి, ఇది మనం ప్రతిరోజు అలైన్ ప్రేయర్లో చేస్తున్నది. ఎవరి ద్వారా జరగాలి అని అంటే సర్వోన్నతుడైన దేవుని ద్వారా జరగాలి. కానీ మనం ఏదో ఇండివిజువల్గా నిలబడిపోయి ఏదో ఫిక్స్ చేసేస్తామన్నది కాదు. ఫస్ట్ పాయింట్ అందరూ గ్రహించాలి. సర్వశక్తిని యొక్క అండర్లో, సో టు పర్ఫెక్ట్ ద వరల్డ్ అండర్ ద కింగ్షిప్ ఆఫ్ ద ఆల్మైటీ, సర్వశక్తిని యొక్క సార్వభౌమాధికారము క్రింద ఈ భూప్రపంచము బాగు చేయబడాలి. ఇదే మనం చెప్తున్నాం ప్రతిరోజు కూడా. సో
ఫ్లో ఆఫ్ ప్రేయర్ ఏంటి? అలైనిలో మనం చెప్పినట్టు టు రిపేర్, పర్ఫెక్ట్ ద వరల్డ్. తక్కేన్ అన్నటువంటి వర్డ్ దేంట్లో నుంచి వస్తుంది అని అంటే రూట్ వర్డ్ తక్కేన్ అనేది తక్కాన్ అనే రూట్ వర్డ్ నుంచి వస్తుంది. టు రిపేర్, టు కరెక్ట్, సరిచేయటం, దాని స్థానానికి తిరిగి తీసుకొని వచ్చుట, సెట్ ఇన్ ఆర్డర్. ఇది కేవలము ఫిక్స్ చేయడం అంటే ఏదో డ్యామేజ్ని ఫిక్స్ చేయడం మాత్రమే కాదు, బట్ దాని యొక్క స్థానానికి తిరిగి దానిని యథాతథగా పెట్టుట అని అర్థం. అది ఉన్న స్థానానికి యథావిధిగా తిరిగి రిస్టోర్ చేయడం అన్నది మీనింగ్ వస్తుంది. The world is incomplete. Humanity has a role in bringing it towards divine truth. ఈ ప్రపంచం అనేది అసంపూర్ణంగా ఉంది. మానవత్వం అనేది ఏం చేయాలి అనంటే దానిని సత్యమునకు తిరిగి తీసుకొని రావాలి. లోతైనటువంటి విషయం ఏమిటి అనంటే ఐజాక్ లూరియా గారు తీసుకొని వచ్చి చెప్పేది, దైవికమైన వెలుగు ఈ యొక్క సృష్టిలోకి ఎంటర్ అయ్యింది. దైవికమైన వెలుగు ఈ సృష్టిలో ఎంటర్ అయినప్పుడు ఆ వెసల్స్ అనేది, ఆ పాత్రలు అనేది చెల్లాచెదురు అయిపోయింది. అంటే స్పార్క్స్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధమైనటువంటి స్పార్క్స్ అన్నీ కూడా ఈ ప్రపంచంలో నలుదిక్కులా స్ప్రెడ్ అయిపోయి, స్కాటర్ అయిపోయి ఉన్నాయి. దేవుడు తాను మానవునికి అప్పగించిన పని ఏమిటి అనంటే ఆ చెదిరిపోయినటువంటి స్పార్క్స్ని తిరిగి తీసుకొని వచ్చి దానిని ఎలివేట్ చేయటం అన్నమాట. ఇది కాస్మిక్ లెవెల్లో మనం అర్థం చేసుకోవలసిన ఒక విషయం టాప్ నుంచి. సో ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్నాము తిక్కునులా మనం మాట్లాడుతున్నాం, ఫిక్సింగ్ ద వరల్డ్ అని మాట్లాడుతున్నాము. ఎలా అసలు మనము ఈ ప్రపంచాన్ని రిపేర్ చేయగలుగుతాం? ఎలా రిపేర్ చేయగలుగుతాము అనంటే ప్రార్థన చేయుట ద్వారా. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఒకటి ప్రార్థన చేయుట ద్వారా, రెండు తోరా స్టడీ చేయుట ద్వారా, మూడు పశ్చాత్తాపపడుట ద్వారా, నైతిక విలువలతో కూడిన జీవితము జీవించుట ద్వారా, దయగలిగిన కార్యములు చేయుట ద్వారా, న్యాయమును జరిగించుట ద్వారా, ఆజ్ఞలు పాటించుట ద్వారా. సో తిక్కునులాం అని అంటే, ఫిక్సింగ్ అని అంటే, రిపేరింగ్ అని అంటే చాలా చాలా విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఏదో ఒకటి రెండు విషయాలు అన్నది కాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రార్థన, తోరా స్టడీ, పశ్చాత్తాపము, నైతిక విలువలతో కూడిన జీవితము, న్యాయంగా వ్యవహరించుట, దయచూపుట, ఆజ్ఞలు పాటించుట, ఇవన్నీ కూడా రిపేరింగ్ ద వరల్డ్లో భాగమై ఉంది. సో ఇవన్నీ కూడా పరిశుద్ధమైనటువంటి క్రియలు. ఈ క్రియలు జరిగించుట ద్వారా జరిగేది ఏమిటి అని అంటే, ప్రపంచంలో ఉన్న విషయాలు ఏవైతే స్కాటర్ అయిపోయాయో లేక క్రాక్ ఇచ్చేసిందో అవన్నీ కూడా సెటరేట్ అవడం ప్రారంభిస్తుంది. దానికి కావలసిన ఉదాహరణలు కొన్ని మనం తీసుకొని వస్తాం. నంబర్ 1 ఉదాహరణ అబ్రహాము గారు. అబ్రహాము గారు ఏం చేసేవారు మనందరికీ తెలుసు. ఆయన
తెలియలేని అపరిచితులకు ఆయన ఆహ్వానం పలికి తన ఇంటిలో తన గృహములో భోజనము హాస్పిటాలిటీ ఇచ్చేవారు. అది మనకు బాగా తెలుసు. ఎవరికి? స్ట్రేంజర్స్కి, తెలియలేనటువంటి వాళ్ళకి. సో ఇప్పుడు దీంట్లో జరిగిన రిపేర్ ఏంటి, తిక్కునోళం ఏంటి ఇక్కడ అని ఆలోచిస్తే స్వార్థం. అబ్రహాము గారు రెక్టిఫై చేసినది ఏమిటి? ప్రతిరోజు కూడా ఆయన తన గృహము నుంచి పక్క నుంచి వెళ్తున్న వారికి పిలిచి భోజనం పెట్టేవారు, ఆహ్వానించేవారు. ఆయన గుడారము 4 దిక్కుల 4 వైపుల కూడా ఓపెన్లో ఉంటుందని సేజెస్ చెప్తారు. ఎందుకంటే ఎటువైపు నుంచి ఎవరు వచ్చినా కానీ తన గృహానికి ఆయన ఆహ్వానించేవారు. దీని ద్వారా రెక్టిఫికేషన్ జరుగుతున్నది ఏంటంటే, నంబర్ 1 స్వార్థం, సెల్ఫిష్నెస్. అంటే నేను నా కొరకు బ్రతుకుతాను, నేను నా కుటుంబమే, ఎవరితో ఇంకా సంబంధం లేదు, నా వరకు నేను బాగుంటే చాలు, నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు బాగుంటే చాలు అని అనుకునే ఆ స్వార్థాన్ని అబ్రహాము గారు రెక్టిఫై చేశారు అని చెప్పి మనకు సేజెస్ చెప్తారు. సో హాస్పిటాలిటీ అనేది ఒక విధమైన డివైన్ రిపేర్. ఇది నంబర్ 1. నంబర్ 2, యోసేపు గారి గురించి మనం తీసుకుంటే ఈ యొక్క చుట్టుపక్కల ఐగుప్తు చుట్టుపక్కల ఉన్న దేశాలను ఆయన రక్షించాడు. ఆయన జీవించిన నైతిక విలువలతో కూడినటువంటి లైఫ్ని బట్టి ఒక కరప్ట్ అయిపోయినటువంటి రాజ్యములో, చీకటి రాజ్యములో ఆయన పరిశుద్ధతను ఎలివేట్ చేయగలిగాడు. అది ఆయన చేసిన ఒక రిపేర్. ఇంకా ఏంటి చెప్పొచ్చానంటే, ఫారో తనను పిలిచినప్పుడు తనను అడుగుతారు, నువ్వు కలలకు అర్థం చెబుతావంట కదా అని అంటే, దానికి యోసేపు గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, దేవుడే ఉత్తరం ఇచ్చును అని చెప్తారు. దాన్ని బట్టి ఆయన ఏమి రెక్టిఫై చేశారు అంటే, నంబర్ 1, మానవుడు స్వతహాగా ఈగోయిస్టిక్ నేచర్లో నడుస్తాడు. స్వతహాగా తనకి ఈగో ఎక్కువ ఉంటుంది. యోసేపు గారు ఈగోని నల్లిఫై చేసి అషేమే నీకు జవాబిస్తారు అంటే, పరలోకపు జ్ఞానాన్ని ఆయన ఈ భూ ప్రపంచంలోకి డ్రా చేస్తూ ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి, పరలోకపు జ్ఞానాన్ని భూమి మీదకి ఆయన డ్రా చేస్తున్నాడు. ఎలా డ్రా చేస్తున్నాడంటే, నేను కాదు ఉత్తరం ఇచ్చేది, నేను కాదు కలలకు అర్థం చెప్పేది, పరలోకం అర్థం చెబుతుంది అని అంటే పరలోకాన్ని తీసుకొని వస్తున్నాడు భూమి మీదకి ఆ మాట చెప్పుట ద్వారా. దట్స్ ద తిక్కున్. అతను చేసిన రిపేర్ వర్క్ ఏంటి అని అంటే, సాధారణంగా మనిషి ఏదైనా సరే తను చేస్తే తన పేరు, తన ఘనత, తాను అన్న దాన్ని ఫోకస్ చేస్తాడు. నేను చేశాను. నువ్వు కలలకు అర్థం చెప్తావంట, చెప్తానండి అని అనలేదు. దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడంటే పరలోకాన్ని అతను క్రిందకి లాగుతున్నాడు. సో యోసేపు గారు తనతో పాటు తన చుట్టూ ఉన్న దేశాల వారికి పోషకుడుగా ఉన్నాడు, సస్టైనర్గా ఉన్నాడు. తన దేవుడు తనకు ఇచ్చిన ఆ నడిపింపును బట్టి ఫారో యోసేపు యొక్క చేతులలో సమస్తాన్ని పెట్టేశాడు. అప్పుడు యోసేపు ఒక అధికారిగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండి తన కంట్రోల్లో మొత్తం ఐగుప్తు ధాన్యం అంతా తన కంట్రోల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్క
ఒక్కసారి కూడా తన స్వార్థానికి లేడు, పని చేయలేదు. తన స్వార్థానికి పని చేయలేదు. ఈరోజు మనకందరికీ తెలిసిన విషయమే, రేషన్ డిపోలో ఏం జరుగుతుంటుంది? గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రేషన్ అంతా రేషన్ డిపో వాళ్ళు ఎలా సైడ్ చేసేస్తారు, ఎలా మాయ చేస్తారు, ఇవన్నీ మనకు తెలిసిన విషయమే. అలాంటిది ఐగుప్తు రాజ్యమే తన చేతులలో ఉన్నప్పుడు ఒక కరప్టెడ్ పని యోసేపు గారు చేయలేదు. దట్స్ వాట్ హీ ఫిక్స్డ్ ఇన్ ద వరల్డ్. కరప్టెడ్ వరల్డ్లో తాను ఫిక్స్ చేసింది ఏమిటి అని అంటే, అది కూడా ఎలాంటి ప్రపంచం? అది పరిశుద్ధమైన ప్రపంచమా, నీతియుక్తమైన ప్రపంచమా అంటే కానే కాదు. కంప్లీట్గా కరప్ట్ అయిపోయిన చీకటితో నిండుకొని ఉన్న ఒక సామ్రాజ్యం అది. అలాంటి సామ్రాజ్యంలో యోసేపు గారు చాలా విషయాలు ఫిక్స్ చేస్తూ వచ్చారు. హోలీనెస్ని ఫిక్స్ చేశారు. పోతిఫర్ యొక్క భార్య తనను వంచినప్పుడు అతను ఏమాత్రం దానికి ఈడవబడకుండా ఆ చీకటి ప్రపంచంలో అతను ఫిక్స్ చేయగలిగాడు. నెంబర్ 3, మూడవ ఎగ్జాంపుల్, మోషే గారి దగ్గరికి వెళ్తున్నాం. మోషే గారు ఏంటి ఫిక్స్ చేశారు ఈ ప్రపంచంలో అని అంటే, చాలా విషయాలు ఉన్నాయి మోషే గారు ఫిక్స్ చేసిన విషయాలు. ఆయన ఒక కఠినాత్మమైన పరిపాలనను అపోజ్ చేశాడు. కఠినముతో కూడిన పరిపాలనను అపోజ్ చేసి నిలబడ్డారు మోషే గారు. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వద్దాం. నెంబర్ 1, నిర్గమకాండం 2:11-12లో ఒక ఐగుప్తీయుడు హెబ్రీయుని కొడుతున్నటువంటి సందర్భం. ఒక ఐగుప్తీయుడు, ఒక సూపర్వైజర్ లేకపోతే ఒక అధికారి హెబ్రీ దాసుని కొడుతున్నప్పుడు మోషే గారు దానిని చూసి దాన్ని వదిలేలేదు. నాకెందుకులే అని వదిలేలేదు, విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. అతను ఇమ్మీడియట్గా ఇంటర్ఫియర్ అయ్యాడు. ఎక్కడ ఇంటర్ఫియర్ అయ్యాడు అని అంటే, ఎందుకు కొడుతున్నావు అని ఒక కరప్టెడ్ ప్రపంచ అధికారిని నిలదీస్తున్నాడు. ఇప్పుడు మనం ఆలోచించవచ్చు. ఏం ఆలోచించంటే, అతను మోషే గారు ఐగుప్తుల్లో పెరుగుతున్న ఒక వ్యక్తి, అతను ఒక హోదాలో ఉన్న వ్యక్తి. అతను ఆ హోదాలో ఉండి నేనెందుకు దీన్ని పట్టించుకోవాలి అని తాను పట్టించుకోకుండా వెళ్ళిపోవచ్చు. కానీ అతను అలాగ చెయ్యలేదు. ఇంటర్వ్యూన్ అవుతున్నాడు, అడుగుతున్నాడు, నిలదీస్తున్నాడు ఐగుప్తుని. అంటే ఆధ్యాత్మికంగా మనం ఆలోచిస్తే మోషే గారు ఇది నా ప్రాబ్లం కాదు, నా సమస్య కాదు, నాకెందుకు ఈ బాధ అని అనుకొని వెళ్ళిపోవచ్చుగాక. కానీ ఒక వ్యక్తి అన్యాయంగా సఫర్ అవుతున్నాడు చూడండి, బాధపడుతున్నాడు చూడండి. ఒక వ్యక్తి అన్యాయంగా బాధపడుతున్న దానికి ఇతను ఇంటర్ఫియర్ అవుతున్నాడు. అంటే మోషే గారు తన కన్నులు, తన హృదయము ఎవరు బాధించబడుతున్నారో వాని మీద తన యొక్క గురి ఉంది. దానిని ఆయన అడ్డుకుంటున్నాడు. అంటే ఒక నిజమైన రక్షకుడు, ఒక నిజమైన విమోచకుడు ఎలాగుంటాడంటే ఎదుటి వారి యొక్క భారాన్ని భరించేటటువంటి వానిగా ఉంటాడు. అది ఒక ఎగ్జాంపుల్. రెండవ ఎగ్జాంపుల్ ఏంటి? ఇద్దరు హెబ్రీయులు కొట్లాడుకుంటుంటే ఆ సన్నివేశంలో ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నాడో, అగ్రెసివ్గా ఉన్న వ్యక్తిని నువ్వు ఎందుకు నీ పొరుగువాన్ని కొడుతున్నావని మళ్ళీ అక్కడ నిలదీస్తాడు. ఇందాకలా జరిగిన సన్నివేశంలో ఐగుప్తీయుడు హెబ్రీ దాసుని కొడుతుంటే ఇంటర్ఫియర్ అయ్యాడు. ఇప్పుడు ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటుంటే అందులో ఎవరు అగ్రెసివ్గా ఉన్నారో అతనిని ఖండిస్తున్నాడు మోషే గారు. సో ఎందుకు నువ్వు నీ పక్కన కొడుతున్నావు? సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మోసెస్ అపోజ్డ్ ఇన్జస్టిస్, అన్యాయాన్ని సహించేది లేదు. ఇది మోషే గారి యొక్క మనస్తత్వం. అంటే న్యాయం జరగాలి. ఈ భూమి మీద అంధకారం ఉంది అంటే అన్యాయమే వెళ్తూ ఉంటుంది. ఇలాంటి ఒక అన్యాయ ప్రపంచంలో న్యాయం కొరకు నిలబడిన వాడు తిక్కును చేస్తున్నాడు, ఫిక్స్ చేస్తున్నాడు. నెంబర్ 3,
2వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే, మిద్యాను దగ్గర బావి దగ్గర ఇత్రో కుమార్తెలు వచ్చినప్పుడు ఆ యొక్క గొర్రెల కాపర్లో అడ్డుకుంటారు నీళ్ళు ఇవ్వకుండా. అప్పుడు మోషే గారు మళ్ళీ అక్కడ చూస్తాము, వెళ్ళి అతను హెల్ప్ చేస్తున్న విధానం చూస్తాం, సహాయం చేస్తున్నాడు. వీళ్ళెవరో ఆయనకు తెలీదు. ఇక్కడ మిద్యాను వేరే దేశం, వేరే ఊరు, వాళ్ళెవరో తెలియదు. మళ్ళీ మీరు చూస్తే ఎందుకు నువ్వు అన్యాయం చేస్తున్నావు, వాళ్ళకి నీళ్ళు కావాలని అడుగుతున్నారు కదా, నువ్వెందుకు అడ్డుకుంటున్నావు? మళ్ళీ అక్కడ అడ్డుకుంటున్నాడు. అన్యాయం జరిగితే మోషే గారు ఒప్పుకోరు. మీరు అదే మాదిరిగా తక్కిన తోరాలో మీరు చూసినప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఆయన న్యాయ తీర్పరిగా ఉన్నాడు అని. ఎందుకు అని అంటే అన్యాయం అతను సహించాడు. ఆ తర్వాత ఈ సన్నివేశాలు అయిన తర్వాత మోషే గారు చివరిగా ఎక్కడికి వస్తున్నారంటే ఫారోనే ఎదిరించి మాట్లాడేటటువంటి ఒక స్థాయికి మోషే గారు వచ్చి నిలబడతారు. నా ప్రజల్ని నువ్వు ఎంతకాలం నువ్వు అన్యాయంగా పెట్టుకొని ఉంటావు అనే ఒక స్థాయికి మోషే గారు వస్తున్నారు. దేన్ని అపోజ్ చేస్తున్నారు? బాధ, శ్రమ, మానవత్వము అనే ఒక ఏమంటారు, ఒక స్థాయి లేకుండా దిగజారిన ఒక స్థితిని మానవుని తొక్కేసి, అనగదొక్కేసి, నాది రాజ్యము, నాకు వచ్చినట్టు నేను చేస్తాను అని చెప్పిన ఆ ఫారోని ఎదుర్కొంటున్నాడు. అబ్సల్యూట్ పవర్ ఎవరు ప్రదర్శిస్తున్నారు? ఫారో ప్రదర్శిస్తున్న అబ్సల్యూట్ నాది రాజ్యం, నాది బలము అన్న దానిని మోషే గారు అపోజ్ చేస్తున్నారు. బాగా అర్థం చేసుకోండి, ఇది సాధారణమైనటువంటి విషయము కాదు. ఎందుకు అని అంటే ఇక్కడ ఫారోదే రాజ్యము, ఫారోదే అధికారము, ఫారోదే బలము, సమస్తము ఫారో కంట్రోల్ ఉందంటే తాను ఏది విధిస్తాడో అదే చట్టం, తాను ఏది చెప్తాడో అదే చట్టం. అలాంటి మనుష్యుడు చేత నిర్ణయించబడిన చట్టాలను అన్యాయపు చట్టాలుగా గుర్తించి ఫారోని అపోజ్ చేసినందున దేవుడు తన చట్టాన్ని మోషే గారి చేతులకు ఇచ్చారు. ఇది తీసుకోండి. ఎప్పుడైతే ఫారో రాజ్యాన్ని, అన్యాయాన్ని, అక్రమాన్ని, తర్వాత అనపబడతనాన్ని ఎప్పుడైతే మోషే గారు అపోజ్ చేసినట్టు, ఇక్కడ మామూలు విషయం కాదు, ఒక సాధారణ ఒక గంగిలో ఒక వ్యక్తితో మాట్లాడే అపోజ్ చేసింది కాదు. సాటిలో మోషే గారు అది చేశాడు. ఒక 5 అన్యాయంగా హెబ్రీని పట్టుకున్నారు. హెబ్రీ ఎక్కడ పట్టుకున్నాడు? అక్కడ పట్టుకున్నాడు. ఇలాగా అతను అన్యాయం ఎక్కడ ఒప్పుకోడు. ఇలా జీవించిన ఆ వ్యక్తిగత జీవితం నుంచి అష్యం ఏం చేశారు? అతన్ని తీసుకొని వచ్చి ఫారో దగ్గర నిలబెట్టారు. ఫారో ఎదురుగుండా మాట్లాడడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకనంటే హీఈస్ ద కింగ్ ఆఫ్ ఈజిప్ట్. కింగ్ ఆఫ్ ఈజిప్ట్ దగ్గర ఒక సామాన్యుడు వెళ్ళి మాట్లాడగలుగుతాడా? చెప్పగలుగుతాడా నువ్వు చేస్తుంది తప్పు అని? ఎవరు చెప్పగలుగుతారు? అట్టి ధైర్యం ఎవరికి ఉంటుంది? సో ఐగుప్తునే ఎదిరించి, ఐగుప్తు రాజ్యాన్ని ఎదిరించి, చీకటిని ఎదిరించి, అన్యాయాన్ని ఎదిరించి, నేనే ఇక్కడ చట్టం, నాదే బలము, నాదే శక్తి అని ఆ ప్రదర్శిస్తున్న ఫారో యొక్క బలాన్ని అడ్డుకున్న వ్యక్తి మోషే. కాబట్టి దేవుడు అతని చేతులకు పరలోకంలో నుంచి తన చిత్తమైనటువంటి తోరాను ఆయన చేతిలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఈజ్ ఆల్ హిస్టరీ. మోషే గారు తన కొరకు తాను చూసుకోలేదు. మోషే గారు తన కొరకు అంటే ఇది ఏదో అక్కడ పెట్టవద్దని చెప్పమ్మా, పెట్టొద్దని చెప్పు. మోషే గారు తన పేరు కొరకు, తన ఐడెంటిటీ కొరకు చేయలేదు. గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడైనా సరే మనిషి అన్నవాడు ఎలాగుంటాడంటే తన ఐడెంటిటీ చూపించుకోవాలనుకుంటాడు. తన నాది అనే ఆ అహాన్ని ప్రదర్శించాలని అనుకుంటాడు. మోషే గారు ఏ రోజు కూడా దాన్ని తీసుకురాలేదు. దేనిని అపోజ్ చేస్తున్నారనంటే సత్యానికి వ్యతిరేకంగా ఉన్న దేనినైనా సరే అపోజ్ చేస్తారు మోషే గారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫిక్సింగ్.
తర్వాత ఎప్పుడైతే ఇది జరిగిందో మోషే గారు తోరాను తీసుకొని వచ్చారు. అక్రమము అన్యాయముతో నిండుకొని ఉన్న ఒక ప్రపంచంలో, బలం ఉన్నవాడిదే అధికారము అనే ఒక ప్రపంచంలో మనిషి ఒక దాసుడు, ఒక స్లేవ్ అయితే వాడికి ఏ డిగ్నిటీ ఉండదు. డిగ్నిటీ అంటే ఏ ఒక ఘనత ఏముండదు. హీనంగా చూసేటటువంటి అలాంటి ఒక ప్రపంచంలో మనిషికి ఒక డిగ్నిటీ ఉంది అని తెలియజేసే ఒక తోరాను తను తీసుకొని రాగలిగాడు. మనిషి ఎలా జీవిస్తే అది దేవుని దృష్టిలో ఇంపుగా ఉంటుంది అనే తోరాను తీసుకొని రాగలిగాడు. మనిషి ఎలా బ్రతికితే పరలోకానికి ఇష్టంగా ఉండగలుగుతాడనే తోరాను అతను తీసుకొని రాగలిగాడు. సో నిజమైనటువంటి విమోచన అనేది చాలామంది బాహ్యంగా కష్టాలు, శ్రమలు, విడుదల, నిజమైన విడుదల అది కాదు. ఆధ్యాత్మికమైన విడుదలయే అసలైన విడుదల. అది ప్రతి మనిషికి కావాల్సిందే. ఈరోజు మనం మోషే గారిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే కనుక బాధితులను రక్షించే ప్రయత్నం చేయాలి. ఎవరైతే బాధకు గురవుతున్నారో, బాధించబడుతున్నారో అలాంటి వారిని రక్షించే ప్రయత్నం చేయాలి. నీతి కొరకు నిలబడాలి. అహంకారము, అన్యాయమును తృణీకరించాలి. నువ్వు ఏకీభవించకూడదు, దానితో ఒకటిగా ఒత్తాసు పలకకూడదు. ప్రతి అన్యాయాన్ని ఖండించాలి. చాలా వరకు మనం నాకెందుకులే అని చెప్పి చాలా వరకు మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు అందరూ కూడా నాకెందుకులే అనే ధోరణితో వెళితే ఎవరు ఫిక్స్ చేసేది? సంబడీ షుడ్ బి దేర్ టు ఫిక్స్ ద వరల్డ్. సో అన్యాయం ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్ ఉండాలి. ప్రతి ఒక్క తరంలో కూడా ఏదో ఒక బ్రేకింగ్ పాయింట్ ఖచ్చితంగా రావాలి. ఆ బ్రేకింగ్ పాయింట్ రావాలి అని అంటే కనుక ప్రతి మనిషి కూడా చిన్నగా, నేను ఏదో పెద్ద మోషే గారిలాగా అంత పెద్ద స్టెప్ వేసిమని నేను చెప్పట్లేదు, పెద్ద స్టెప్ వేసిమని చెప్పట్లేదు. కానీ నీకున్న పరిధిలో నుంచి నువ్వేం చేయగలవో, ఎంత చెయ్యగలవో అది చెయ్యడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు నువ్వు దేవునితో పార్ట్నర్షిప్లోకి వెళ్తావు, దేవునితో పార్ట్నర్షిప్లోకి వెళ్ళగలుగుతావు. మోషే గారు ఇజ్రాయేలీయులకు విమోచకుడిగా ఎందుకు అయ్యాడో తెలుసా? ఈ ప్రపంచంలో ఉన్న కంఫర్ట్స్ అన్నీ అతను రిఫ్యూజ్ చేశాడు కాబట్టి. ఎవరైతే తాను వ్యక్తిగతంగా సాఫిస్టికేటెడ్ లైఫ్ని కోరుకోలేదు మోషే గారు, ఒక బ్రహ్మాండమైన జీవితం కోరుకోలేదు మోషే గారు. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధను చూసి తట్టుకోలేక తన సొంత బాధగా దాన్ని పరిగణలోకి తీసుకున్న వ్యక్తి మోషే గారు. అందుకనే మనము మోషే గారిని చూస్తున్నాం అన్నమాట. ఎందుకు విమోచకుడు అవ్వగలిగాడు, ఎందుకు విమోచకుడు కాగలిగాడు, కారణం ఏమిటి అని అంటే తన ఎదురుగుండా ఒక అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేడు మోషే గారు. సో ఇంకా ఏ రకంగా మనం ఫిక్స్ చేయగలుగుతాం? ఇంకా కొన్ని విషయాలు తీసుకొని వస్తాను. చారిటీ చేయుట ద్వారా సేజెస్ ఏం చెప్తారు? ఔదార్యంగా నీ యొక్క గుప్పిలిని, ప్రతిరోజు మనం చెప్తున్న 145వ కీర్తన, ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాడు. సాధారణంగా మనిషి యొక్క నైజం స్వభావం ఎలాగుంటుందంటే గుప్పిలి ఇలా ముడుచుకునే ఉంటాడు, కానీ ఓపెన్ చేయడు, పెట్టడు, ఇవ్వడానికి నచ్చుకోడు. మనకి మన చుట్టూ ఉన్న ప్రకృతి ఒక గొప్ప ఎగ్జాంపుల్. ఆ రోజు ఇక్కడ నేను చెప్పాను, ఆ రోజు నువ్వు చెట్లు తీసుకొని చూడు, ఎన్ని రకాలైనటువంటి చెట్లు ఉన్నాయి చుట్టూరా. కొన్ని చెట్లు నీకు బల్ల, చెక్క, విండో, డోర్ మారిపోతుంది. కొన్ని చెట్లు నీకు తన బ్రాంచెస్ ఇస్తుంది నీ యొక్క గృహానికి సంబంధించిన వస్తువులు చేసుకోవడానికి. కొన్ని చెట్లు నీకు ఫలాలు ఇస్తుంది, ఆహారంగా మారిపోతుంది. కొన్ని చెట్లు దాని ఆకులు నీకు ఇస్తుంది,
అరిటాకులు భోజనం చేస్తారు, కొబ్బరాకులతోటి పందిరేసుకుంటారు. కొన్ని మొక్కలైతే నీకు మంచి అందమైన పువ్వులు ఇస్తుంది, మరికొన్ని తోరణాలుగా మారిపోతున్నాయి. చెట్లు ఇన్ని విధాలుగా ప్రపంచానికి ఉపయోగపడుతుందో ఆలోచించండి సంగమా, ఆలోచించు. కొబ్బరి చెట్టు ఎండలో మనందరూ అబ్బా ఎండ అని మాట్లాడుతూ నీడని ఎత్తుక్కొని ఉంటాం. కొబ్బరి చెట్లు, ఆ చెట్లు, ఈ చెట్లు ఎండకి ఎలా నిలబడి ఉంది ప్రకృతిలో, ఎంత సన్లైట్ అది డైరెక్ట్గా రిసీవ్ చేసుకుంటుంది. అది అబ్బా ఎండ దాహం వేస్తుంది, నాకు ఎవరైనా నీళ్ళు పెట్టండి అనే అర్థనాదం ఏమైనా వినిపిస్తుందా? వినిపించదు. కొబ్బరికాయ ఏమో అబ్బో నేను ఎండలో అలా నిలబడిపోయి ఉన్నాను, కొంచెం నీళ్ళు తాగేస్తాను, కొబ్బరి బోండాలు తీసుకొని నీళ్ళు తాగేస్తాను అనుకుంటుందా? నో, అది అనుకోదు. అది దాని చెట్టులో ఉన్న బొండాలు ఎవరికి? నువ్వు, నేను, మనం అందరం కూడా ఎండకు ఎదైపోతున్నప్పుడు అది తీసుకొని తాగండి, చల్లదనం. అది వచ్చి నువ్వు ఆ కొబ్బరాకులు నరికేస్తావు, బ్రాంచులు నరికేస్తావు, బొండాలు తీసేస్తావు, ఇంకేదో తీసేస్తావు. అది స్వార్థానికి ఎప్పుడు కూడా ముడుచుకోదు. అది అందరికీ పెట్టేదిగా ఉంది. ప్రకృతిలో చూసి నేర్చుకోవాల్సింది. మనిషి ఎప్పుడు లాగేస్తాను. ఒక అడుగు జాగా పక్కనున్నవాడు ఇలా జరిపితే వెంటనే వెళ్ళి కలబడిపోతావు. యుద్ధం పెద్ద రణరంగం ఇక్కడ. పోనీ నువ్వేమైనా శాశ్వతంగా ఉండిపోతావంటే అది కూడా ఉండిపోవు, చచ్చిపోతావు, పట్టుకొని వెళ్ళేది ఏమీ లేదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ నువ్వు ఒక గుప్పిలి విప్పుతావా? విప్పవు. దిస్ ఈజ్ వాట్ ఫిక్సింగ్ ఈజ్. చారిటీ, చదాక, ఔదార్యము చూపించు, పేదల ఎడల ఔదార్యం చూపించు. కనీసము వారంలో ఒక్కరోజైనా పేదవాళ్ళకి అన్నం పెట్టండి, ఎవరికో తీసుకొని వెళ్ళి పెట్టండి. కనీసం మినిమం వీక్లీ వన్స్ ఒక్కరికైనా పేదవారికి అన్నం తీసుకొని వెళ్ళి పెట్టు. ఎంతసేపు నేను, నా కుటుంబము, మా వాళ్ళే తినాలి బాగా అనుకోవద్దు. పేదవాళ్ళు ఎంతోమంది మామిడి పండు కొనుక్కోలేని పేదవాళ్ళు ఎంతోమంది ఒక 2 మామిడి పళ్ళు తీసుకొని చేతిలో పెట్టి ఎంత సంతోషిస్తారో పేదవాళ్ళు. ట్రై టు ఓపెన్ యువర్ హ్యాండ్. దిస్ ఈజ్ వాట్ ఫిక్సింగ్ ఈజ్. తర్వాత ఇంకో రకమైన ఫిక్సింగ్ ఏంటి? రిటర్నింగ్ లాస్ట్ ఆబ్జెక్ట్స్. ఎవరిదైనా వస్తువు పోయిందనుకో, అటు ఇటు చూసి లాక్కొని వెళ్ళిపోవడం కాదు, కానీ అది ఎవరిదో కనుక్కొని తిరిగి ఇచ్చేటటువంటి ఒక గుణం. అంటే స్వార్థం లేకుండా నడిచేటటువంటి ఒక గుణం. ఫిక్సింగ్లు చాలా రకాలు ఉన్నాయి. వ్యాపారం ఉదాహరణకి తీసుకుంటే, నీ వ్యాపారంలో చాలా మోసం చేయడానికి నీకు చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అమాయకులైన వారు చాలామంది వస్తారు నీ దగ్గరికి, వారికి రేటు తెలీదు, ఏమీ తెలీదు, కళ్ళు మూసి జల కొట్టేయచ్చు. అలాంటి టైంలో నువ్వు ఎంత న్యాయంగా వ్యవహరిస్తున్నావు? అర్థమవుతుందా? ఎప్పుడైతే ఒక వ్యక్తి తన వ్యాపారములో నీతిగా, న్యాయంగా వ్యవహరిస్తాడో పైనుంచి తన పరిశుద్ధతను తన వ్యాపారములోకి తీసుకొని వస్తున్నాడు. మీకు అర్థమవుతుంది? పైనుండి పరిశుద్ధతను తన వ్యాపారము లోపలికి తెస్తున్నాడు. అషయం నిన్న కూడా చెప్పాను కదా, యోసేపు అషయం తోడై ఉన్నాడు అంటే ఎట్లా తోడై ఉంటాడు? నువ్వు పరిశుద్ధతను భూమి మీదకి తీసుకొని రావాలి. నీ క్రియల ద్వారా, నీ నడతల ద్వారా, నీ మాటల ద్వారా వివిధ రకాలుగా నువ్వు పరలోక సన్నిధిని నీ లైఫ్లోకి నువ్వు తెస్తే, నీ ఇంటిలోకి వచ్చినట్టే, నీ వ్యాపారంలోకి వచ్చినట్టే, నీ ఉద్యోగంలో వచ్చినట్టే, నీ చుట్టూ ఉన్న వ్యాపారం, నీ చుట్టూ ఉన్న మనుషులు, నీ చుట్టూ ఉన్న సొసైటీలోకి నువ్వు పరిశుద్ధతను తెచ్చినట్టే. ఇక్కడ ఇంకా మనం మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి. అదేమిటి? పర్సనల్ టిక్కూన్. వ్యక్తిగతంగా మనం ఫిక్స్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? రిపేరింగ్ ద స్పీచ్. మాట. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు. నీ మాట తీరు ఎలాగుంది? నీ మాట వ్యవహారం ఎలాగుంది? నీ మాటలో స్వచ్ఛత ఉందా? నీ మాటలో నీతి ఉందా? నీ మాటలో యథార్థత ఉందా? మాట, రిపేర్ ఇట్. నెంబర్ 2 క్యారెక్టర్. నెంబర్ 3 రిలేషన్షిప్. నీ రిలేషన్స్. చాలామంది ఉంటారు ఇలా చూసి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారు. ఏం పట్టుకెళ్ళిపోతారో అర్థం కాదు, ఎందుకు ముఖం తిప్పుకొని వెళ్ళిపోతారో అర్థం కాదు, దేనికి వెళ్ళిపోతారో అర్థం కాదు. ఆ ముఖ స్థుతిలాగా ఉంటుంది. కొన్ని ఏమో ముఖం తిప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితులు. ఈగో బాగా ఎక్కువ తన్నేస్తూ ఉంటుంది, కోపం తన్నేస్తూ ఉంటుంది, అన్యాయం, అక్రమము,
ఇదంతా కూడా పర్సనల్ లైఫ్లో ఫిక్స్ చేయగలిగిన అంశాలు. 2, 3, 4 వివిధ రకాలుగా ఉంది ఫిక్సింగ్ ఈ ప్రపంచంలో. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు ఇస్తూ ఉంటారు. అది ఏమిటి, ఎలా అన్నది ప్రతి ఒక్కరూ వారు వ్యక్తిగత జీవితంలో తెలుసుకొని వెళ్ళాలి. ముఖ్యంగా మాట, స్వార్థం. మనిషి స్వార్థపూరుడు. తన స్వార్థాన్ని విడిచిపెట్టాలి. పెట్టు, ఇవ్వు, తీసి ఇవ్వు, అలవాటు చేసుకో. అందుకే సేజెస్ చెప్తారు, 30 రూపాయలు నీ చిల్లర మార్చి 30 రూపాయలని చిల్లర మార్చి రోజుకి ₹1 చొప్పున నువ్వు తీసి ఇస్తూ ఉంటే ఇవ్వడం అలవాటు అవుతుంది అని. ఒకేసారి 30 రూపాయలు ఇచ్చేసి సైలెంట్గా కూర్చునే దానికంటే 30 రూపాయలని రూపాయలుగా మార్చి రోజుకి ₹1 చొప్పున నువ్వు ఇస్తుంటే ఇవ్వడం అనేది అలవాటు అవుతుంది అంటారు. ఓసారి కొంతమంది ఏం చేస్తారనంటే ఒకసారి ఇచ్చేసి అయిపోయింది, ఇచ్చేసాను అనుకొని చేతులు కట్టుకొని ఉంటారు. అలా చేయకూడదు అని అంటారు. ఆల్వేస్ ట్రై టు ఓపెన్ యువర్ హ్యాండ్ అండ్ గివ్. ఎప్పుడైతే ఈ లోపల అంతరాత్మ రెక్టిఫై అవుతుందో బయట ప్రపంచం కూడా రెక్టిఫై అవ్వడం ప్రారంభిస్తుంది. ఈ యొక్క రిపేర్ పని కేవలం ఇజ్రాయేలీలదే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడి మీద ఉన్న ఒక బాధ్యత. ప్రతి మానవుడి మీద ఉన్న ఒక బాధ్యతని గుర్తించాలి. అసలైనటువంటి తిక్కునేంటో తెలుసా? ఏమేమి ఇన్క్లూడ్ అవ్వాలో తెలుసా? సత్యం. మెయిన్ ఏంటంటే సత్యం. నీ లైఫ్లో నీవు ఎదురుగుండా కనిపించేది ఒకటి, నీ అంతరాత్మలో జరిగేది మరొకటి ఉంటుంది. నువ్వు ముందు ఎలాగున్నావు, లోపల ఎలాగున్నావు, ప్రపంచానికి ఏమని చూపించుకుంటున్నావు, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలాగున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే పరలోకం ప్రతినిత్యం చూస్తుంది. మనుషులు నిన్ను చూసి ఒకలాగా మాట్లాడవచ్చు, మనుషులు నిన్ను పొగడొచ్చు నీ బాహ్య క్రియలు చూసి, కానీ పరలోకం నీ అంతరాత్మ ఏమై ఉన్నదో ప్రతినిత్యం గమనిస్తూనే ఉంటుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. లోతైనటువంటి విషయం దగ్గరికి వెళ్తే, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే, ప్రతి మనిషికి కూడా దేవుడు నిర్ణయించినటువంటి స్పార్క్స్ ఉన్నాయి, అసైన్ చేసిన స్పార్క్స్ ఉన్నాయి. అది ఎలా ఉంటుంది అని అంటే, నువ్వు అనుకోకుండా కొంతమందిని కలుసుకుంటావు. ఆ కలుసుకున్న ఆ మనుషుల ద్వారా లేక ఆ మనిషి నీకు ఫిక్స్ చేయడమో లేకపోతే నువ్వు ఆ మనిషికి ఫిక్స్ చేయడమో ఉంటుంది. రెండోది, కొన్ని ప్లేసెస్కి నువ్వు పంపించబడతావు. నీకు తెలియకుండానే కొన్ని స్థలాలకు వెళ్తావు. నీ ఊరు విడిచిపెట్టి ఇంకో ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వెళ్తున్నావు? ఆ స్థలాన్ని రిపేర్ చేయడానికి వెళ్తున్నావు, ఆ స్థలాన్ని ఎలివేట్ చేయడానికి వెళ్తున్నావు. తర్వాత ప్రతి ఒక్క ఆత్మ కూడా ఒక్కొక్క మిషన్కి పంపించబడుతుంది, ఒక్కొక్క టాస్క్ కొరకు ఈ భూమి మీదకి పంపించబడుతుంది. దేవుడు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క టాస్క్ పెట్టుంటాడు. దీన్నే కబలిస్టిక్ వ్యూస్లోని స్పార్క్స్ ఆఫ్ హోలీనెస్ అంటారు. మనం అనుకోకుండా కొంతమందిని దర్శిస్తాం. ఇప్పుడు చూడండి, మనం అందరం కూడా వివిధ శాఖల్లో పనిచేసి ఉంటాం, జాబ్ చేసి ఉంటాం, చాలా ఏరియాస్లో చాలా ఆఫీసుల్లో చేసి ఉంటావు. అక్కడ ఎందుకు చేసావు? దేవుడు అక్కడ ఎందుకు పెట్టాడు? ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి ఎందుకు తీసుకొని వెళ్ళాడు? ఇంకొక స్థలానికి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఇంకొక ఊరికి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఇంకొక పర్సన్ని నువ్వు ఎందుకు మీట్ అయ్యావు? ఇది సాధారణంగా ఎవరికి అర్థం కాని ఒక విషయం. వీ హ్యావ్ టు ఆల్ థింక్ అబౌట్ దిస్. ఎందుకు అడుగుతున్నారు? ఇలాంటి ఒక రిలేషన్షిప్, ప్లేస్, స్థలాలు, ఊర్లు, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి కనుగొనాల్సినటువంటి విషయం అన్నమాట, తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం. ఆరిజాలు ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రపంచంలో గురువులు అన్న వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు పర్టికులర్ గురువుకి ఎందుకు కనెక్ట్ అయ్యావు? దేనికి కనెక్ట్ అయ్యావు? వై ఆర్ యూ మీటింగ్ ఏ పర్టికులర్ టీచర్? ఎందుకు నువ్వు ఒక పర్టికులర్ పట్టణానికి వెళ్తున్నావు?
ఏది కూడా అలాగా ఛాన్స్లో జరుగుతుంది అన్నదైతే లేదు. ఎందుకు తెలుసా? ప్రతి ఆత్మను నడిపించేది దేవుడు, ప్రతి స్థలానికి నడిపించేది దేవుడు, ప్రతి పరిస్థితి కలుగజేసేది దేవుడు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం. ఆలోచించాలి. ఎంతమంది తోరా స్టడీకి కనెక్ట్ అవుతున్నారు, ఎంతమంది వినడానికి ప్రయత్నిస్తున్నారు, దీంట్లోంచి నేనేమి నేర్చుకోవాలి, నేను నేర్చుకుని ఎలా నేను ముందుకు వెళ్ళాలి అనే తలంపులలో ఉన్నవాళ్ళు ఉంటారు. కూర్చున్నట్టే ఉండగానే కనెక్ట్ అవ్వకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. ఖాళీ హృదయంతో వస్తారు, ఖాళీ హృదయంతో వెళ్ళిపోతారు. మరి కొంతమంది టైంపాస్కి వస్తారు. అయితే ఒకటి మనం గుర్తించాల్సిన విషయం, అందరినీ ఇక్కడ ప్లేస్ చేసింది అషేమే, ప్రతి ఒక్కరిని ప్లేస్ చేసింది అషేమే. కాకపోతే ప్లేస్ చేసినటువంటి ఆ టైము, ఆ ప్లేసు ఎందుకు అన్న క్వశ్చన్ నీకు లేకపోతే నువ్వు శూన్యంగా వచ్చి శూన్యంగా వెళ్ళిపోతావు. ప్లెయిన్గా వస్తావు, ప్లెయిన్గా వెళ్ళిపోతావు. ట్రై టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. సో కొంతమంది నీ యొక్క సోల్ని కరెక్ట్ చేయడానికి వస్తారు, నీ ఆత్మను కరెక్ట్ చేయడానికి వస్తారు. అది ఒక టీచర్ అవ్వచ్చు, ఒక గురువు అవ్వచ్చు, లేక ఒక స్టూడెంట్ అవ్వచ్చు, లేక నీ భార్య అవ్వచ్చు, లేక నీ భర్త అవ్వచ్చు, లేక నీ స్నేహితుడు అవ్వచ్చు. కొంతమంది నీకు ఈజీగా ఉంటారు, కొంతమంది కఠినంగా ఉంటారు. సో ఈజీగా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు నీ లైఫ్లో, కఠినంగా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు నీ లైఫ్లో. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా నువ్వు ఏం చేస్తూ ఉండాలంటే కంపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. వీళ్ళు ఏమి నాకు ఫిక్స్ చేయాలనుకుంటున్నారు, నన్ను ఏం సరి చేయాలని అనుకుంటున్నారు. కొంతమంది ఒక ట్యూషన్లోకి వెళ్తే అక్కడ అబ్బో ఈ ట్యూషన్ మాస్టర్ మామూలుడు కాదు, కొట్టేస్తాడు, శుభ్రంగా తన్నేస్తాడు, అది ఇది అంట. ఎందుకు కొడతాడు, ఎందుకు తంతాడు? నువ్వు బుద్ధిగా ఉంటే నిన్ను కొట్టడం ఎందుకు, నిన్ను తన్నడం ఎందుకు? అతని పని కొట్టడం తన్నమా కాదు, అతని పని పాఠం చెప్పడం, నిన్ను ఎలివేట్ చేయడం. కానీ నీకు అర్థం కాని విషయం ఏంటంటే గురువుగారి యొక్క మనసు ఏంటో నీకు అర్థం కాక నీకు నచ్చినట్టు నువ్వు చేయాలనుకుంటున్నావు, అది కరెక్ట్ కాదని నిన్ను సరి చేస్తున్నప్పుడు నువ్వేం చేయలేకపోతున్నావు, అంగీకరించలేకపోతున్నావు. అందుకని నీ గురువు ఏమయ్యాడు, శత్రువు అయ్యాడు. సో ఇప్పుడు యాక్చువల్గా అతను శత్రువు కాదు, అతను నీ ఫిక్సర్, నిన్ను సరిచేసేవాడు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో కూడా తీసుకుంటే కనుక అలా తినేస్తుంది అని అంటుంటారు. తినదు భార్య. నువ్వు మంచిగా బాగా నడుచుకొని నువ్వు వెళ్తుంటే నీ భార్య ఎందుకు నేను తింటుంది? ఇక్కడ ప్రాబ్లం ఏంటి, పాయింట్ ఏంటి? బికాజ్ యూఆర్ నాట్ ఇన్ లైన్, సరైనటువంటి లైన్లో లేవు కాబట్టి నీకు నీ భార్య ఏం చేస్తుంది. చాలామంది భర్తలకి భార్య క్వశ్చన్ వేయకూడదు, క్వశ్చన్ వేస్తే ఈగో అడ్డు వస్తుంది. ప్రశ్నించకూడదు, నువ్వు ప్రశ్న వేయక, నువ్వేం మాట్లాడక, నువ్వేమనక, నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను వెళ్తాను. సో కొంతమంది యొక్క లైఫ్లో భార్య భర్తను ఫిక్స్ చేయడానికి వస్తుంది, కొంతమంది లైఫ్లో భర్త భార్యను ఫిక్స్ చేయడానికి వస్తాడు. ఇటు ఉంటుంది, అటు ఉంటుంది, వైస్ వర్సా వెళ్తుంది. అది ఏంటి అనేది కనుగోలా. సెజెస్ ఏం చెప్తారంటే 2 విషయాలు చెప్తారు. ఒకటి, నీకు భార్య ఆపోజిట్గా నిలబడుతుంది అని అంటే నేను ఫిక్స్ చేయడానికి వచ్చింది. నీకు భార్య ఏకీభవిస్తుంది అని అంటే అబ్రహాము గారికి సారా ఏకీభవించినట్టు అప్పుడు నువ్వు దైవికమైన పనిలో నిన్ను ముందుకు నెట్టడానికి వచ్చింది. ఇలాగ 2 విధాలుగా ఉంటుంది అన్నమాట లైఫ్ అనేది వెళ్తుంది. ఒకటి ఫిక్స్ అవుతుంది, లేదా అంటే దేవుని పనిలో నీకు సహకారిగా నిలబడుతుంది. ఆదాము అవ్వ అనేది ఒక కాన్సెప్ట్ మనం తీసుకుంటే హవ్వ అన్నారు అక్కడ హవ్వ గురించి మాట్లాడుతూ సాటి అయిన సహాయం అన్నది ఎజర్ కెనెక్దో, హీబ్రూలో ఎజర్ కెనెక్దో అంటే నీకు ఆపోజిట్గా ఉంటుంది. ఎలా ఆపోజిట్గా ఉంటుంది అని అంటే, నువ్వు దేవుని యొక్క పనిలో నిమగ్నం అయితే నిజంగానే ఆమె నీకు సాటి అయిన సహకారిగా నీ పక్కలో ఉంటుంది. నువ్వు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే అప్పుడు నీకు సహకరించదు, నీకు ఆపోజిట్ అయిపోతుంది. ఇది హవ్వ యొక్క డెఫినేషన్. చాలామందికి తెలియదు ఆ విషయము. సాటి అయిన సహాయం చేసేదంటే, సాటి అయిన సహాయం అంటే నువ్వు చేస్తున్న ప్రతి తప్పుకు నీకు వంతుపాడాలనా? అప్పుడు అది సాటి అయిన సహాయం అవ్వదు, పాపం చేసినట్టు అవుతుంది.
సో ఇక్కడ హీబ్రూలో ఎజర్ కెనెక్దో అంటారు, ఆపోజిట్ ఆఫ్ యూ. దానికి సేజెస్ ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క లైన్లో నడుస్తావో నీ భార్య నీకు సపోర్టివ్గా ఉంటుంది, నిన్ను ముందుకు పుష్ చేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మార్గం నుంచి పక్కకు వెళ్ళి రాంగ్ ట్రాక్లోకి వెళ్తావో అప్పుడు నీ భార్య నేను ఫిక్స్ చేసేటటువంటి పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన విషయం. సో కాబట్టి మిస్టేక్స్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దేర్ మే బీ స్పిరిచువల్ టాస్క్ హిడెన్ విత్ ఇన్ దట్ రిలేషన్షిప్. మనకి చాలామంది మన తారసపడుతూ ఉంటారు. మన లైఫ్లో దగ్గరగా ఉన్న వాళ్ళు ఉంటారు, కొంచెం దూరంగా ఉన్న వాళ్ళు ఉంటారు. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రోల్ మన లైఫ్లో ప్లే చేయడానికే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు నేర్పించడానికి వస్తారు, నీకు బోధ చేయడానికి వస్తారు, లేదా క్షమాపణ ఇవ్వడానికి వస్తారు, నీకు సహాయం చేయడానికి వస్తారు, నీ నుంచి సహాయం పొందుకోవడానికి వస్తారు. అయితే వాళ్ళు నీకు సహాయం చేస్తారు, లేకపోతే నువ్వు వాళ్ళకి సహాయం చేయాలి. అయితే నువ్వు వాళ్ళకి దయగలిగిన కార్యం చేయాలి, లేదా వాళ్ళే నీకు దయగలిగిన కార్యం చేస్తారు. ఇలా డిఫర్ అవుతూ వెళ్తూ ఉంటుంది అన్నమాట మన లైఫ్లోని. నాట్ ఎవ్రీ రిలేషన్షిప్ ఈజ్ ఈజీ. అన్ని రిలేషన్షిప్స్ ఈజీ కాదు. ఎందుకనంటే కొన్ని స్పార్క్స్ ప్రేమ ద్వారా ఎలివేట్ అవుతుంది విత్ లవ్. కొన్ని స్పార్క్స్ దండన వలన ఎలివేట్ అవుతుంది. సో కొన్ని స్పార్క్స్ ఓర్పు వలన ఎలివేట్ అవుతుంది. సో ఇదంతా ఇప్పుడు చూడండి, అరటిపండు తొక్క తీయాలని అంటే చాలా ఈజీగా తోలుని ఇలా తీయచ్చు. అదే వాల్నట్ని ఉన్న తీయాలంటే దాన్ని చాలా గట్టిగా కొట్టాల్సి వస్తుంది. దాని పిక్క చాలా గట్టిగా ఉంటుంది, దాని షెల్ ఆడుకుంటుంది, అవునా? సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదే మాదిరిగా మనిషి యొక్క లైఫ్ కూడా ఓసారి నీలో ఉన్న స్పార్క్ని ఎలివేట్ చేయాలంటే వాల్నట్ లాగా నీ హృదయం ఉంటే దాన్ని గట్టిగా సుత్తితో కొట్టాల్సి వస్తుంది. లేదు నువ్వు మృదువుగా ఉన్నావనంటే అట్టిపండు తొక్క తీసినట్టు మృదువుగా మాట్లాడి తీసియొచ్చు, ప్రేమగా వ్యవహరించి. అబ్రహాం గారిని మనం తీసుకుంటే, నీవు నీ దేశమును విడిచిపెట్టి నువ్వు రా అని చెప్పేసి హషేం చెప్పారు. సో అప్పుడు అబ్రహాము గారు ఊరు అనే కల్దీల దేశము విడిచిపెట్టి కనాన్ అనే దేశానికి రావడానికి ఒక ఉద్దేశము, ఎలివేట్ చేయడానికి, స్పార్క్స్ని ఎలివేట్ చేయడానికి ఆ ప్లేస్ నువ్వు విడిచిపెట్టి నువ్వు ఇక్కడికి రా. సో యోసేపు గారిని కూడా మనం చూస్తే తన కనాను విడిచిపెట్టి ఐగుప్తుకు తీసుకొని వస్తారు. ఐగుప్తుని నువ్వు ఎలివేట్ చేయాలి. ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ఆ ప్లేస్ నువ్వు ఎలివేట్ చేయాలి. ఎవరితో నీకు పరిచయం అయిందో ఆ పర్సన్ నువ్వు ఎలివేట్ చేయాలి. ఇదే నీ బాధ్యత అయి ఉంటుంది. ఇంకొకటి ఏముండదు. ఒకటి నువ్వు ఫిక్స్ అవ్వాలి, ఇంకొకటి ఫిక్స్ చేయాలి, రెండు జరగాలి. సో నీకు మిత్స్వా వెయిటింగ్ టు బి డన్. ఒకవేళ నీవు పలానా ప్లేస్కి నువ్వు వెళ్తే అక్కడ నీకు ఒక మిత్స్వా చేయడానికి దేవుడు ఒక అవకాశం ఇవ్వచ్చు, లేదా నీ కొరకే ఒక మిత్స్వా అక్కడ ఏర్పాటు చేయబడి ఉండొచ్చు. ఎన్నో జరుగుతాయి ఇవి. సో నువ్వు ఒక ప్లేస్కి నడిపించబడ్డావు అని అంటే అక్కడ ఎవరో వచ్చి నీకు సహాయకుడిగా ఉండొచ్చు, ఎవరో నీకు హెల్ప్ చేయడానికి ఆ ప్లేస్కి దేవుడు నేను పంపించవచ్చు, లేదా నువ్వే ఎవరికో హెల్ప్ చేయడానికి ఆ ప్లేస్కి దేవుడు నేను పంపించవచ్చు. సంబడీ మే బి హెల్ప్ఫుల్ టు యూ, లేదా నువ్వేనా హెల్ప్ఫుల్గా ఉంటావు అవతల వాళ్ళకి. ఇంకొకటి, ఆ ప్లేస్కి నువ్వు వెళ్ళడం యొక్క ఉద్దేశము అక్కడ నువ్వు నేర్పించవచ్చు, లేదా నువ్వు నేర్చుకోవచ్చు, రెండు ఉంటుంది. ఒకటి నువ్వు నేర్పించే అవకాశం ఉండొచ్చు, లేదా అక్కడ నుంచి నువ్వు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ప్రతిసారి రెండు విషయాలు వెళ్తుండే. ఫస్ట్ నేర్పిస్తాను అనుకొని వెళ్ళొద్దు. నేను ఇక్కడేం నేర్చుకోవాలి, నేను ఇక్కడేం నేర్చుకోవాలి, నేను ఇక్కడేం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఆ మోడ్లోకి నువ్వు వెళ్ళగలుగుతావో చాలా విషయాల్లో మనం నేర్చుకోగలుగుతాం, సెటరేట్ చేసుకోగలుగుతాం. యోసేపు గారి యొక్క లైఫ్ని మనం చూస్తే ఆ స్టోరీ నిన్నటి దినం చెప్పాను. ఎలా కనిపిస్తుంది? యోసేపు అన్నలు యోసేపును అమ్మేసి పంపించేసినట్టు ఉంది కదా.
యోసేపు అన్నలు అమ్మేశారా, వెళ్ళగొట్టేశారా, లేక పరలోకము యోసేపుని పంపించిందా ఐగుప్తుకి? ఇది క్వశ్చన్. సో అందరూ ఏమనుకుంటారు, అన్నలు ద్వేషం చేసి అది చేసి ఇది చేసి యోసేపుని అమ్మేశారు. కాదు, దేవుడు ప్లాన్ చేసి యోసేపు ఐగుప్తుకి పంపించారు. యోసేపు అమ్మివేయబడలేదు, పంపించబడ్డాడు. చాలా సందర్భాలు మనకి ఎవరో మనల్ని మోసం చేసి మాయ చేసి మనల్ని ఏదో చేసింటే వాడు ఎంత మోసం చేసి మాయ చేసి అది ఇది అని లేదు. మోసం జరగలేదు, మాయ జరగలేదు, దేవుని ప్రణాళిక జరిగింది. మోసం జరగలేదు, మాయ జరగలేదు, దేవుని ప్రణాళిక జరిగింది. అలా చెయ్యాలని దేవుడు నిర్ణయించాడు. బట్ నీకు ఎలా కనిపిస్తుంది? ఎందుకు యోసేపును ఐగుప్తుకు పంపించారు దేవుడు? ఐగుప్తులో ఉన్న అంధకారాన్ని ఎలివేట్ చేయడానికి పంపించారు. చాలాసార్లు మనం వేసే ప్రశ్నలు ఏంటంటే, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ ఛాలెంజెస్ వస్తున్నాయి అనే ప్రశ్న వెయ్యొద్దు. నాకే ఎందుకు కాదు, ఇది ఎందుకు వచ్చింది, దీంట్లో నుంచి నేను ఏం నేర్చుకోవాలని ఇది నా లైఫ్లోకి వచ్చింది. ఇది నువ్వు నేను వేసుకోవాల్సిన ప్రశ్న. నా కష్టాలు ఎందుకు, నాకు శ్రమలు, ఏది ఉత్తినే రాదు. ఎవ్రీథింగ్ ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. అందరికీ కష్టాలు కష్టాలు శ్రమలు బాధలు అంటుంటారు. కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నీకు శాలరీ హైక్ అయితే అబ్బా అషేమిచ్చారని స్తుతిస్తావు. నీకు ఒక మంచి ప్యాకేజ్ జీతం వచ్చేస్తే, ఉద్యోగం వచ్చేస్తే అషేమిచ్చేశారంటావు. లేకపోతే ఒక పెద్ద జాక్పాట్ కొట్టేస్తే, ఓ పెద్ద లాటరీ కొట్టేదో అషేమిచ్చేశారని గెంతులు వేసేస్తావు. అదే నీ ఉద్యోగం ఊడిపోతే, అదే నీకు శాలరీ దొంగతనం చేసేస్తే అలా చెప్పమే. యోబు గారు ఏం చెప్పారు? అందరికి వచ్చే మాట, అందరికి చెప్పా వచ్చు అన్నమాట. నీ జేబులో 10,000 పోతే చెబుతున్నావా? జీతం తీసుకొని వస్తుంటే జేబు కొట్టేస్తే చెబుతున్నావా అషేం జీతం ఇచ్చారు, ఆఫీసులో బస్సులో జీతం పోయింది అని? ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ బాధపడిపోతూ ఉంటావు కదా. చెప్పడం ఈజీ, జీవించి చూపించాలి. అది యోబు గారు చేశారు. ఏది కూడా బై ఛాన్స్ కాదు, ఏది కూడా బై ఛాన్స్ కాదు. చెట్టులో నుంచి ఒక ఆకు ఇలా రాలుతుంది అని అంటే ఆ ఆకు రాలడానికి దేవుడు నిర్ణయించాడు. అందుకనే ఆ ఆకు ఇలా రాలుతుంది. రాలిన తర్వాత అది ఆ కాంపౌండ్ వాల్ లోపల పడాలా, కాంపౌండ్ వాల్ బయట పడాలా కూడా దేవుడు నిర్ణయిస్తాడు. ఆ ఆకు ఇలా తెగగానే ఇలాగొచ్చి కాంపౌండ్ వాల్ అవతల పడుతుంది. ఎందుకు అవతల పడుతుంది? ఇలాగ పడగానే చీమ దాన్ని పట్టుకుంది, గాలి ఎగరగొట్టింది, కారు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ చీమను రక్షించడానికి దేవుడు ఏం చేశారు? ఆకుని చెట్టులో నుంచి రాల్చి కింద పడేటట్టు చేశారు. అది నీకు నాకు అర్థం కాదు, బై ఛాన్స్ అని అనుకుంటావు. నీ దృష్టిలో నిన్ను కాపాడితే దేవుడు కాపాడాడు, చీమను కాపాడ్డా దేవుడు. ప్రతి జీవిని సృష్టించింది ఆయన. ప్రతి జీవి ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఏ జీవి కాపాడబడాలి, ఏ జీవి ఎప్పుడు వధించబడాలి, ఎప్పుడు చనిపోవాలి, పరలోకం నిర్ణయిస్తుంది. మనమేమో మనల్ని కాపాడితే దేవుడు కాపాడాడని నీ వరకే స్వార్థం. మరి మధ్యకాలంలో ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. అది రియలో ఫేకో నాకు తెలీదు. ట్రైన్ వస్తుంటే ఒక పాప ట్రాక్ దగ్గర నిలబడి ఉంటే ఒక ఆవు కరెక్ట్ టైంలో వచ్చి ఆ బేబీని వెనక్కి లాగుతుంది. ట్రైన్ ఇలా పాస్ అవుతుంది. ఎంతమంది చూసారా వీడియో? చూసారా? అది ఏయ్యా రియలా నాకు తెలియదు, కానీ అది ఒకవేళ రియల్ అయితే అప్పుడు ఆ ఆవు ఎలా రక్షించగలుగుతుంది ఆ చిన్నారి బిడ్డను ఆ క్షణంలో, ఆ స్పాట్లో నుంచి? బరుఖ్ హషమ్. సో సమ్ టైమ్స్ ఛాలెంజెస్ వ్యక్తిగతంగా నీ కోపాన్ని నువ్వు అదుపు చేసుకోవాల్సి వస్తుంది, కంట్రోల్ చేయాల్సి వస్తుంది, భయాన్ని అధిగమించాల్సి, భయాన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల అహంకారాన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలు నువ్వు ఒంటరితనాన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. ప్రతి మనిషి పోరాడేటటువంటి పోరాటము
అది ఫెయిలియర్ కాదు. పోరాడుతున్నావు, ఫెయిలియర్ కాదు. నువ్వు ఎంత పోరాడుతున్నావు దేవుడు చూస్తారు. ఇట్ మే బి ద అరేనా వేర్ ద సోల్ అకంప్లిషెస్ ఇట్స్ గ్రేటెస్ట్ వర్క్. అది ఏంటో పోరాటం ఏంటో తెలుసా? క్రికెట్ అవుతుంది కదా, గ్రౌండ్లో ఏం జరుగుతుంది? బ్యాట్కి బాల్కి పోరాటం జరుగుతూనే ఉంది కదా. ఆ పోరాటం అనేది ఏమిటి? దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తావు? ఓడిపోవడమా అనేది ఫైనల్గా తెలుస్తుంది ఎవరు గెలిచారు. కానీ ఫీల్డ్లో ఉండి పోరాడుతున్నప్పుడు అది పోరాటం అంటారు, కానీ ఇట్స్ నాట్ కాల్డ్ ఫెయిలియర్ అంటిల్ యు హావ్ ఫినిష్డ్ ఇట్. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో మ్యాచ్ అవగానే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు రన్స్ని బట్టి డిక్లేర్ అవుతుంది, స్కోర్ని బట్టి డిక్లేర్ అవుతుంది, గోల్స్ బట్టి డిక్లేర్ అవుతుంది, అవునా కాదా? కానీ పరలోకం ఎలా డిసైడ్ చేస్తుంది కదా? నీ గోల్స్ బట్టి, నీ స్కోర్స్ని బట్టి కాదు. ఎంత కష్టపడ్డావు, ఎంత శ్రమించావు, ఎంత ఎఫర్ట్ నువ్వు పెట్టావు నీ క్యారెక్టర్ని డెవలప్ చేయడానికి, మార్చుకోవడానికి, అది పరలోకం చూస్తుంది. ఎంత పాయింట్స్ సంపాదించావు కాదు, ఎంత నువ్వు పోరాడావు, ఎంత ఫైట్ చేసావు, ఎంత ఓవర్కమ్ చేయడానికి నువ్వు ఫైట్ అవుట్ చేసుకున్నావు, అది పరలోకం చూస్తుంది. సర్టెన్ ఆపర్చునిటీస్ ఆర్ నాట్ యాక్సిడెంట్స్. సో కొన్ని ఆపర్చునిటీస్ అనేది యాక్సిడెంట్స్ కాదు. సమ్టైమ్స్ కొన్నిసార్లు నీకు తెలియకుండానే డోర్ క్లోజ్ అయిపోతుంది. ఒక విషయమును బట్టి నువ్వు వెళ్తావు, ఒక పని కొరకు నువ్వు వెళ్తావు, డోర్ క్లోజ్. ఇంకో దగ్గరికి వెళ్తావు, డోర్ క్లోజ్. ఇంకో దగ్గరికి వెళ్తావు, డోర్ క్లోజ్. అప్పుడు ఏమనుకుంటావు? ఏంటి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఏం అవ్వట్లేదు, డోర్ క్లోజ్ అయిపోతుంది అని అనుకుంటావు. ప్లాన్ ఆఫ్ గాడ్, డోంట్ వరీ, ప్లాన్ ఆఫ్ గాడ్. సడన్గా డోర్ ఓపెన్ అవుతుంది ఎక్కడో, ప్లాన్ ఆఫ్ గాడ్. ఇక్కడ నీ మెరిట్ లేదు, నా మెరిట్ లేదు, ఓన్లీ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని ప్లాన్ మాత్రమే జరుగుతుంది. క్లోజ్ అయిందా, బారుఖ్ హషేమ్, ఇంకో దేవుడు ఓపెన్ చేస్తారు. యు కీప్ ఆన్ ట్రయింగ్. క్లోజ్ అయిపోయిందని ఉండిపోవద్దు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్క ప్రయాసకు సక్సెస్ అనేది పరలోకం ఇస్తుంది. అనుకోకుండా నువ్వు ఒక వ్యక్తిని మీట్ అవుతావు, అనుకోకుండా ఒక కాన్వర్సేషన్ ద్వారా నీకు తగలొచ్చు. నువ్వు ఎంతో నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తి, నీకు హ్యాండ్ ఇచ్చేయచ్చు. నువ్వు చాలా నమ్ముకొని ఉంటావు, నీ హ్యాండ్ ఇచ్చేయచ్చు. ఎవరో అపరిచితుడు సడన్గా నీకు పరిచయం అవుతాడు, అతను నీకు డోర్ ఓపెన్ చేస్తాడు. హషేమ్ అతని ద్వారా ఏర్పాటు చేశారు కాబట్టి అది జరుగుతుంది. అతను నీ ప్రీవియస్ లైఫ్లో ఏమై ఉన్నాడో తెలీదు, అతను ఇప్పుడు వచ్చాడు నీకు హెల్ప్ చేశాడు. మనమేమో ఎవరు హెల్ప్ చేస్తారో అనుకొని ఆ హెల్పింగ్ హ్యాండ్స్ వైపు చూస్తూ ఉంటాం. నో, ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి నీకు హెల్ప్ చేస్తే నువ్వు ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మేస్తావు. మళ్ళీ రోజు చదువుతావు, మనుషులను నమ్మద్దు, రాజులను నమ్ముకోవద్దు, హషేమ్నే నమ్ముకో. రోజు చదువుతావు కానీ బుర్రకెక్కదే. ఎదురుకుండా మనిషే కనిపిస్తాడే, సహాయం చేసేవాడే కనిపిస్తాడే. వాడు సహాయం చేస్తే చాలు, ఎక్కడ లేని అతను లేకపోతేనండి, అతను రాకపోతేనండి, అతను ఫోన్ ఎత్తకపోతే టైం కండి, నాకు జరగకపోనండి అనేస్తావు కదా. నీకు చాలా ఫెయిలియర్స్ అవుతున్నాయి, డోర్స్ ఓపెన్ లేదా అవ్వలేదు, అప్పుడు చెబుతావు నేను ఎంత ప్రయాసపడ్డాను, ఎంత శ్రమించాను, ఎంత తిరిగాను. చివరికి దేవుడు నాకు డోర్ ఓపెన్ చేశాడు. ఎవరి ద్వారా? ఎవరో తెలియని వ్యక్తి ద్వారా. అదే తెలిసిన వ్యక్తి అయితే తెలిసిన వ్యక్తిని పొగుడుతావు, తెలియలేని వ్యక్తి అన్నప్పుడు దేవుడిని తెస్తావు. హషేమ్ అంటావు అప్పుడు. నాట్ ఎవ్రీ ఆపర్చునిటీ షుడ్ బి యాక్సెప్టెడ్. ఆపర్చునిటీస్ షుడ్ బి ఎగ్జామిన్డ్ కేర్ఫుల్లీ. చాలా విషయాలు నేను ఫాస్ట్గా వెళ్ళాను. రికార్డింగ్ మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ప్రతి పాయింట్ని ఆగి పట్టుకొని ఆలోచించి ధ్యానం చేసుకొని ఈ యొక్క జన్మలో, ఈ తరంలో మనకివ్వబడిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వన్ థింగ్, ఏది బై ఛాన్స్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్కెస్ట్రేటెడ్ బై హషేమ్. ఏది బై ఛాన్స్ జరగదు. ఈరోజు నువ్వు ఇక్కడ వచ్చావంటే నేను రాకపోతునండి, అసలు దేవుని దయ వలన వచ్చానండి, అంతే. ఇది ఎప్పుడు అంటావు? నేను రాకపోదునని ఎప్పుడు అంటావు? నీకు ఏదో ఎంగేజ్మెంట్స్ అయ్యి ఏదేదో అయ్యి నువ్వు లాక్ అయిపోయి ఓపెన్ అవ్వలేని టైంలో లాస్ట్ మినిట్లో ఓపెన్ అయ్యి వస్తే అంటావు. ఇప్పుడు 1 వీక్ బిఫోర్ ఎవరెవరు వస్తున్నారు పేర్లు ఇచ్చారు కదా, వీళ్ళందరూ ఏమంటారు? మేము ప్లాన్ చేసామంటారు.
మేము ముందే ఇచ్చాము, మేము ముందే పేర్లు ఇచ్చాము కాబట్టి మేము వచ్చామంట. కాదు, నువ్వు పేరు ఇచ్చినా నీవు రావడానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వాలి. దేవుడు అనుమతించకపోతే నువ్వు రాలేవు. ఎందుకంటే రాత్రి నీకు గట్టిగా లూజ్ మోషన్స్ కొడితే ఏంటి పరిస్థితి? తెల్లవారి లెగ్చేసరికి నీకు లూజ్ మోషన్స్ కొడుతుంటే ఏంటి పరిస్థితి? నువ్వు రాగలవా? వైజాగ్ నుంచి రాగలవా? రాలేవు. రాత్రి నీకు హెవీ జ్వరం కొడితే ఏం చేస్తావు? రాగలవా? రాలేవు. నువ్వు ఎలా అనేసుకుంటావు? నేను ముందే ఇచ్చాను కాబట్టి వచ్చానని. ఇంకేదో జరగవచ్చు, ఏదో నీ చుట్టాల ఇంట్లో ఏదో ఎమర్జెన్సీ అవ్వచ్చు, నువ్వు సడన్గా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు అనుమతి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఈ స్థలము, ఈ ఎస్వారం ప్రాంతంలో తోరా స్టడీ చేసి ఈ ప్లేస్ ఎలివేట్ చెయ్యబడడానికి దేవుడు నిన్ను ఇక్కడికి రప్పించాడు అన్న సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అది నువ్వు గ్రహించాలి. అందుకని నేను అనుకున్నాను కాబట్టి వచ్చాను, నేను నిర్ణయించాను కాబట్టి వచ్చేసాను కాదు. ఆయన ఇక్కడికి ఎవరు రప్పించాలో వాళ్ళు రప్పించారు. తోరా స్టడీ ఎవరు వినాలో వాళ్ళకి వినిపిస్తున్నారు. ఎవరి అంతరాత్మలో ఇది వెళ్ళాలో, ఏ పాయింట్లో నువ్వు క్యాచ్ అవుతావో పరలోకానికి తెలుసు. నాకు తెలీదు, చాలా విషయాలు చెప్పుకొని వెళ్ళడం నా పని. అందులో ఏ పాయింట్ నువ్వు క్యాచ్ అవుతావు, ఆ పాయింట్లో నుండి నువ్వు ఎలాగా ఎలివేట్ అయి పైకి వస్తావు పరలోకం డిసైడ్ చేస్తుంది. నా పని కాదు అది. విత్తడం నా పని. తర్వాత అది ఎలాగ క్రియేట్ చేయాలో, ఎలా ఫలించాలో పరలోకం చూసుకుంటుంది. బారూక్ హషేమ్, తోరా స్టడీ ద్వారా మన ఆత్మలు, మనతో పాటు మన కుటుంబ ఆత్మలు, మనతో పాటు మన ఉన్న సమాజ ఆత్మలు, మనం ఉన్న ప్లేసు, మనం ఉన్న స్థలము, మన ఊరు ఎలివేట్ అగునుగాక. ఆమేన్, ఆమేన్.